సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపర. మన సమాజంలో మన భారతీయత లేదా హిందుత్వానికి సంబంధించినటువంటి విషయాలను మనం కూలంకుషంగా చర్చించాల్సి వస్తే అడుగడుగున భారతీయతపై దాడి జరుగుతూ ఉన్నది. అణువున హిందూ ధర్మంపై దాడి జరుగుతూ ఉన్నది. హిందూ ధార్మిక చిహ్నాలను నాశనం చేసేటటువంటి ప్రయత్నము ఈ యొక్క సమాజంలో రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నది. మనం నివసిస్తున్నటువంటి దేశం భారతదేశం. మనకు తల్లి భారత మాత. మనం ఈ గడ్డపై పుట్టాం, ఈ గడ్డపై పెరిగాం, ఇక్కడ ఉన్నటువంటి గాలిని పీలుస్తున్నాం, ఇక్కడ ఉన్నటువంటి ఆహారాన్ని తింటున్నాం, ఇక్కడ జీవనాన్ని కొనసాగిస్తున్నాం. కానీ మనలోనే కొందరు సోదరులు ఈ దేశంలో ఉంటూ, ఈ దేశంలో పెరుగుతూ, ఈ దేశంలో తింటూ ఈ భారత మాతపైనే వాళ్ళు లేనిపోయినటువంటి అపోహలను సృష్టించి భారతీయతకు మచ్చ తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వందే మాతరం అని చెప్పడానికి కూడా వాళ్ళు వెనకడుగు వేస్తున్నారు. వందే మాతరం అంటే ఏమిటి? తల్లి నీకు వందనం అని చెప్పి మనం చెబుతూ ఉన్నాం. అంటే ఏ తల్లి అయితే మనకు జన్మనిచ్చిందో కనీసం ఆ తల్లికి నమస్కరించడము, గౌరవించడం అనేటటువంటిది మన భారతీయత, హిందూ ధర్మం మనకు నేర్పినటువంటిది. కానీ ఆ వందే మాతరం కూడా చెప్పడానికి ఎంతోమంది వెనుకడుగు వేస్తున్నారు. దానికి మతపరమైనటువంటి ముద్ర వేస్తున్నారు. కాషాయీకరణ అనేటటువంటి పేరు దానికి తీసుకొస్తున్నారు. ఈ రకంగా మన భారతదేశంలో అడుగడుగున మన ధర్మాన్ని కించపరిచేటటువంటి వాళ్ళ సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ ఉండడం ఇది మనం అందరం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం. ఎందుకంటే ఈరోజు మనం గమనిస్తూ ఉన్నాం, భారత మాతాకి జై అనేటటువంటి నినాదాలు ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా లేము అని చెబుతూ ఉన్నారు. భారత మాతాకి జై అనాలనేటటువంటిది ఏ రాజ్యాంగంలో రాసి ఉన్నది, మేమెందుకు చెప్పాలి అని చెప్పి వాళ్ళు నిలదీస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు ఈ యొక్క సమాజాన్ని. నేను అటువంటి కుహన లౌకికవాదులకు, అటువంటి దేశద్రోహులకు, అటువంటి ధర్మద్రోహులకు నేను ఒకటే ప్రశ్న వేస్తున్నాను. ప్రతిదీ కూడా రాజ్యాంగంలో పొందుపరచబడి ఉండదు, ప్రతిదీ కూడా రాజ్యాంగంలో రాయబడి ఉండదు. ఈ ధర్మం అనేటటువంటిది ఈ దేశము పుట్టినప్పటి నుంచి ఉన్నటువంటిది. ఈ ధర్మము కొన్ని వేల సంవత్సరాలుగా ఉన్నటువంటిది. ఈ ధర్మానికి సంబంధించినటువంటి విషయాలు మన ఋషులు, మునులు, యుగ పురుషులు, ఇతిహాస పురాణాల లోపల, మన ధార్మిక గ్రంథాల లోపల, మన మఠాలు, పీఠాలు, మన మఠాధిపతులు, పీఠాధిపతుల యొక్క సాంగత్యం వలన, వాళ్ళ యొక్క సాన్నిధ్యం వలన, వారి ద్వారా మనం తెలుసుకుంటాము. ఈ హిందూ ధర్మానికి సంబంధించిన విషయాలన్నీ కూడా రాజ్యాంగంలో పొందుపరచబడలేవు. రాజ్యాంగంలో ఉన్నదా? భారతమాతకు జై ఎందుకు అనాలని కొంతమంది మూర్ఖులు ఇలా ప్రశ్నిస్తున్నారు. అటువంటి వాళ్ళకు నేను ఒకటే సమాధానం చెబుతా ఉన్నాను. ఈరోజు నీవు ఏ కన్న తల్లికి పుట్టావో, ఏ కన్న తండ్రికి పుట్టావో అనేటటువంటిది కూడా భారత రాజ్యాంగంలో లేదు. అంత మాత్రాన నీవు నీ తల్లిదండ్రులను పక్కనుంచుతావా? ప్రతిదీ కూడా రాజ్యాంగంలో పొందుపరచబడి ఉన్నది. ఈ రకంగా హిందూ ధర్మాన్ని అడుగడుగున అవహేళన చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. హిందూ ధార్మిక చిహ్నాలు, మన హిందూ ధార్మిక చిహ్నాల్లో అత్యంత పవిత్రమైనటువంటిది గోమాత. గావో విశ్వస్య మాతరహ అని మనం చెప్పుకుంటున్నాము. సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు, యోగాచార్యుడైనటువంటి శ్రీకృష్ణుడే గోవులను పాలించి గోపాల అనేటటువంటి పేరును పొందినాడు. సీతాదేవి కొన్ని వేల మంది కూడా ఆమెకు పరిచారికలుగా ఉన్నప్పటికీ కూడా గోమాత సేవ చేస్తేనే సకల పుణ్యాలు లభిస్తాయని చెప్పి అయోధ్యకు రాణి అయినప్పటికీ కూడా ఆమె స్వయంగా గోమాతకు సేవ చేసి మోక్షాన్ని పొందడం అంటే గోమాత సేవ చేయడం అనేటటువంటిది ఆమె తన యొక్క చేతల ద్వారా నిరూపించబడినటువంటిది. ఈ రకమైనటువంటి పవిత్రమైనటువంటి గోమాతను 33 కోట్ల దేవతల నివాసంగా ఉన్నటువంటి ఈ గోమాతను కూడా ఈరోజు కించపరిచేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది చదివినటువంటి మూర్ఖులు, ఎడ్యుకేటెడ్ ఇల్లిటరేట్స్, వీళ్ళు యూనివర్సిటీ లోపల బీఫ్ ఫెస్టివల్ పేరిట మేము కార్యక్రమాలు చేస్తాము, ఆవును కోస్తాము, ఆవు మాంసాన్ని వండుకొని తింటాము అని చెప్పి ఛాలెంజ్లు వేసి యూనివర్సిటీల్లో కార్యక్రమాలు చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొన్ననే ఆ బీఫ్ ఫెస్టివల్ చేస్తామని
ప్రకటించినటువంటి క్రమం లోపల ఇక్కడ ఒకానొక సందర్భం లోపల అక్కడ యూనివర్సిటీకి సంబంధించినటువంటి కొంతమంది యువకులు తారసపడ్డారు. నాకు వాళ్ళు ప్రశ్నించారు, అయ్యా మేము కోడిని తింటున్నాం, మేకను తింటున్నాం, గొర్రెను తింటున్నాం, ఈ రకమైనటువంటి ఎన్నో జీవులను మేము కోసుకొని తింటున్నాం, వాళ్ళని చంపి తింటున్నాం, వాటి యొక్క ఆహారాన్ని మేము స్వీకరిస్తున్నాం. కానీ కోడిని కానీ గొర్రెని కానీ మేకను కానీ ఇటువంటి వాటిని చంపినప్పుడు లేని ఆక్రోశము కానీ ఆవేదన కానీ బాధ కానీ మీకు ఆవును చంపినప్పుడు మాత్రమే ఎందుకు వస్తుంది? ఇవన్నీ కూడా జీవులే కదా, ఆవు కూడా ఒక జీవే కదా, ఆ జీవిని చంపితే మీకు ఇబ్బంది లేదు, కానీ ఈ ఆవును చంపితే మీకు ఎందుకు ఇబ్బంది అన్నాడు. ఒకానొక సందర్భం లోపల స్వామి వివేకానందను ఇలాగే ఒక విదేశీయుడు ప్రశ్నించాడట. అత్యంత పవిత్రమైనటువంటి పాలు ఏ జంతువుకు సంబంధించినవి అంటే బర్రె పాలు అని చెప్పారట. అప్పుడు ఆ విదేశీయుడు ఆశ్చర్యపోయి ప్రశ్నిస్తాడట, మీ దేశంలో గోవును అత్యంత పవిత్రమైనటువంటి దేవతగా పూజిస్తారు కదా, మరి మీరేమో ఏ పాలు శ్రేష్టం అంటే బర్రె పాలు అని చెబుతున్నారు, ఇదేంటి ఆశ్చర్యం అంటే అప్పుడు స్వామి వివేకానంద ఆయనకు చెప్పారట, అయ్యా నువ్వు పాల గురించి అడిగినావు కాబట్టి బర్రె పాలు అని చెప్పాను, ఒకవేళ అమృతం గురించి అడిగి ఉంటే అప్పుడు నేను నా ఆవు పాల గురించి చెప్పేటటువంటి వాడిని. ఆవు పాలు మా దృష్టిలో పాలు కాదు, అది దేవతలు భూలోకవాసులకు అందించినటువంటి అమృతము అని చెప్పి స్వామి వివేకానంద చెప్పాడు. నీవు ఏ జీవి శ్రేష్టమైనది, ఏ జీవి యొక్క పాలు శ్రేష్టమైనవి అని అడిగావు కాబట్టి నేను బర్రె అని చెప్పాను, కానీ ఏ దేవత శ్రేష్టమైనదని ఒకవేళ అడిగి ఉంటే నా గోమాత అని నేను చెప్పేవాడిని అని చెప్పి ఆ విదేశీయునికి జవాబిచ్చాడు. అలా మనం భారతీయులము హిందువులమంతా కూడా అత్యంత పవిత్రంగా భావించేటటువంటి గోమాతను కోసుకొని తింటూ ఈ రకమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. గోమాతను కోసుకొని తింటే వచ్చినటువంటి నష్టమేమిని అడుగుతున్నారు. అది జీవే ఇది జీవే కదా, గొర్రెను కోస్తే ఇబ్బంది లేదు, ఆవును కోస్తే ఎందుకు ఇబ్బంది అని చెప్పి ఇలాగా ప్రశ్నిస్తున్నారు. అటువంటి వాళ్ళకంతా కూడా నేను సూటిగా ప్రశ్నించదలుచుకుంటున్నాను. ఒక అక్క స్త్రీనే, ఒక చెల్లి స్త్రీనే, ఒక అత్త స్త్రీనే, ఈ రకంగా ఎంతోమంది స్త్రీలు ఉన్నారు. కానీ మనము ఎవరికి కావలసినటువంటి గౌరవాన్ని, ఎవరికి ఏ స్థాయిలో గౌరవాన్ని ఇవ్వాలో ఆ స్థాయిలో మనం గౌరవాన్ని ఇస్తున్నాము. అందరూ స్త్రీలే కదా అని చెప్పి ఒకటే తాటిన మనం పెట్టడం లేదు. అటువంటి అగౌరవమైనటువంటి పనులు మనం చేయము. ఎందుకంటే హిందూ ధర్మము మనకు సంస్కృతిని నేర్పింది, ఎవరిని ఎలా గౌరవించాలో నేర్పింది, ఎవరికి ఏ స్థాయి గౌరవాన్ని ఆపాదించాలో మనకు నేర్పింది. ఆ రకంగా మీ దృష్టిలో అన్ని జీవులు కావచ్చు, అన్ని జీవులతో పాటు ఆవు కూడా ఒక జీవి కావచ్చు, కానీ ఆవు మాత్రము మా దృష్టిలో జీవి కాదు, అది గోమాత. సకల జనులకు కూడా 33 కోట్ల దేవతలకు స్థానాన్ని కల్పించినటువంటి గోమాతను మేము దేవతా స్వరూపంగా భావించి గౌరవిస్తున్నాము. ఈరోజు హిందూ దేవి దేవతల పైన కూడా అవమానం చేసేటటువంటి పనులు చేస్తున్నారు. హిందూ దేవి దేవతలను కించపరుస్తున్నారు. ఈ యొక్క మార్కెట్ లోపల బిగ్నీలు కానీ లేదా ఇతరత్ర దుస్తువులపై లక్ష్మీదేవి, గణపతి, విష్ణువు ఇటువంటి యొక్క దేవతామూర్తుల యొక్క విగ్రహాలను ముద్రించి ఆ యొక్క బికినీలను అమ్మి మన యొక్క హిందూ ధర్మాన్ని, దేవీ దేవతలను కించపరిచేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాళ్ళ చెప్పులపైన గణపతి యొక్క బొమ్మను ముద్రించి చెప్పులు అమ్ముతున్నారు. ఆ రకంగా చెప్పులపై దేవీ దేవతలను ముద్రించి మన హిందూ దేవతలను అవమానపరుస్తున్నారు. ఒకానొక సందర్భంలో ఒక వ్యక్తి కోర్టులో ఒక పిటిషన్ వేశాడు. ఏమిటి అంటే హిందూ దేవీ దేవతల యొక్క విగ్రహాలను బహిష్కరించాలి, ఆ యొక్క మందిరాల నుంచి హిందూ దేవీ దేవతల యొక్క విగ్రహాలను తొలగించాలి. ఎందుకు కారణం ఏమిటి అంటే ఆ యొక్క హిందూ దేవీ దేవతల యొక్క మందిరాల్లో ఉన్నటువంటి ఆ యొక్క దేవతా విగ్రహాల చేతుల లోపల అస్త్రాలు ఉన్నాయి, శస్త్రాలు ఉన్నాయి. ఒక దేవుడు బాణాన్ని పట్టుకున్నాడు, ఒక దేవుడు గదను పట్టుకున్నాడు, ఒక దేవుడు ఇంకొక ఆయుధాన్ని పట్టుకున్నాడు. ఈ రకంగా ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క ఆయుధాలను పట్టుకున్నాడు. ఆ ఆయుధాలు పట్టుకున్నటువంటి దేవీ దేవతలను కనుక చూసినట్టయితే మా పిల్లలు భయపడుతున్నారు. కాబట్టి ఆ రకంగా భయభ్రాంతులను గురి చేసేటటువంటి అస్త్రశస్త్రాలను ధరించినటువంటి దేవీ దేవతల విగ్రహాలను తొలగించాలని చెప్పి పిటిషన్ వేయడం జరిగింది. ఇది చాలా హాస్యాస్పదము, ఇది చాలా మూర్ఖత్వము. 85% మెజారిటీ కలిగినటువంటి హిందువులు నివసించేటటువంటి ఈ దేశంలోనే హిందూ దేవీ దేవతలకు గౌరవం లేకపోతే ఇక ప్రపంచ దేశాల్లో హిందూ ధర్మానికి స్థానం ఎక్కడ ఉంటుంది? సోదరులారా, మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ రకంగా
కోర్టుల్లో పిటిషన్లు వేయడము ఎంత మూర్ఖత్వమో మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ సందర్భంలో అటువంటి పిటిషన్ వేసే వ్యక్తులకు నేను చెబుతున్నాను, మీ ధర్మానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా నల్లటి రంగులో ఉన్నటువంటి బూర్ఖాలను ధరించి రోడ్లపైన వచ్చినప్పుడు రాత్రి పూటల లోపల అటువంటి నల్లని బూర్ఖాలను చూసి ఏదో బూచి వస్తున్నది, దయ్యం వస్తున్నది అని చెప్పి మా పిల్లలు కూడా భయపడుతున్నారు. మరి మీ ఆ బూర్ఖాలు ధరించడం ఆపివేస్తారా? సోదరులారా, సర్వమత సమభావన అనేటటువంటిది అవసరము. రాజ్యాంగం ఈ హక్కు అందరికీ కల్పించింది. ఈ దేశంలో అందరూ నివసిద్దాం, సుఖశాంతులతో నివసిద్దాం. మీరు మా ధర్మాన్ని గౌరవించినప్పుడు మేము మీ ధర్మాన్ని గౌరవిస్తాం. కాబట్టి మెజారిటీ హిందువులైనటువంటి హిందూ ధర్మాన్ని గౌరవించడం నేర్చుకోండి. ఈ రకంగా లేనిపోని పనికి మాలిన పిటిషన్లు వేసి హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీయకండి, హిందూ దేవి దేవతలను అవమానపరచకండి. ఇంకొకడు అంటాడు, ఇన్ని కోట్ల మంది దేవతలు ఉన్నారు, ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఎవరికి పుట్టారో ఎవరికి తెలుసు అంటాడు. ఈ రకమైనటువంటి అసంబద్ధమైనటువంటి పదజాలంతో మన హిందూ దేవి దేవతలను దూషించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రాముడు లంకకు వెళ్ళడానికి ఆ సేతువును నిర్మించాడు అంటే ఒక ఆయన ప్రశ్నిస్తాడు, ఏ ఇంజనీరింగ్ కళాశాలలో చదివాడు, ఇంజనీరింగ్ పట్టాను ఎప్పుడు పుచ్చుకున్నాడు, ఆయన ఎప్పుడు ఆ యొక్క సేతువును నిర్మించాడు అని చెప్పి. ఈ రకంగా అడుగడుగునా కూడా మన ధర్మాన్ని, మన దేవుళ్లను కించపరిచేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండడం అనేటటువంటిది ఇది చాలా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. సోదరులారా, మనము ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ గమనించాలి. చాప కింద నీరుల ధర్మాంతరణ కార్యక్రమాలు జరిగిపోతూ ఉన్నాయి. మన హిందూ సోదర సోదరీమణులను ఇతర ధర్మాల్లోనికి మార్చడానికి ప్రయత్నిస్తున్నారు, లేనిపోని ప్రలోభాలకు గురి చేస్తున్నారు. ఇలాగే ఒకానొక బాలుడు ఆయన దారి వెంబడి వెళుతూ ఉంటే అక్కడ కొంతమంది గుమిగూడారట. అక్కడ ఒక పాస్టర్ వచ్చి చెబుతా ఉన్నాడు, ఏమని, ఈరోజు మీ దేవుడు మిమ్మల్ని కాపాడలేడు, కేవలం మా దేవుడు మాత్రమే మిమ్మల్ని కాపాడుతాడు అని చెప్పాడట. ఎలాగని చెప్తే ఆయన సిలువ తీసుకొని ఒక బకెట్లో నీళ్లు పోసి ఆ సిలువను నీటిలో వేసాడట. ఆ సిలువను నీటిలో వేసి, చూడండి మా దేవుడు, మా ప్రభువు నీటిలో వేసినా కూడా తేలిపోతా ఉన్నాడు, అలాగే మీ దేవుడు తేలుతాడా లేదా చూద్దామని చెప్పి ఒక శిలారూపంలో ఉన్నటువంటి రాముని విగ్రహాన్ని తీసుకుని ఆ నీటిలో వేశాడట. అప్పుడు ఆ విగ్రహము నీటిలో మునిగిపోయింది. అప్పుడు ఆయన చెబుతా ఉన్నాడు, ఏమని చెప్తా ఉన్నాడు, మా దేవుడు తేలిపోయాడు, మిమ్మల్ని కూడా కష్టాల నుంచి ఇలాగే తేలుస్తాడు, కానీ మీ దేవుడు ఆయన తేలలేకపోయాడు, మునిగిపోయాడు. ఆయన తనంతట తాను కాపాడుకోలేని వాడు మిమ్మల్ని ఏం కాపాడుతాడు? కాబట్టి మీరు మా ధర్మాన్ని స్వీకరించండి, మా దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు అంటే అప్పుడు ఆ బాలుడు చెప్పాడట, అయ్యా ఇది భారతదేశం, మా ధర్మం హిందూ ధర్మం, ఇక్కడ పరీక్ష కనుక జరగాల్సి వస్తే ఈ దేశంలో అగ్ని పరీక్ష జరుగుతుంది, దేవి దేవతలు అందరూ కూడా ఇక్కడ చేసేటటువంటిది అగ్ని పరీక్ష. కాబట్టి నీ ధర్మం గొప్పదో నా ధర్మం గొప్పదో తేల్చుకోవాలంటే ఈ గడ్డపై, ఈ భారత గడ్డపై, ఈ హిందూ ధర్మం లోపల నిర్వహించేటటువంటి అగ్ని పరీక్షకు సిద్ధమా అని చెప్పి ఏ సిలువనైతే ఆయన నీటిలో వేస్తే తేలిందని చెప్పాడో ఆ సిలువను శిలారూపంలో ఉన్నటువంటి రాముని విగ్రహాన్ని రెండింటినీ కూడా ఒక మంటలో వేశాడు. అప్పుడు ఆ సిలువ కొన్ని క్షణాలలో మంటలో కాలి బూడిదైపోయింది. రాముని విగ్రహం మాత్రం ఏమాత్రం ఇబ్బంది కలగకుండా అలాగే ఉండిపోయింది. అప్పుడు చెప్పాడు, మీ ధర్మం అగ్నిలో కాలి బూడిదయ్యేటటువంటిది, కలకాలం నిలబడేటటువంటిది మా ధర్మం అని చెప్పి ఆ బాలుడు ఎవరో కాదు, స్వామి వివేకానంద. అటువంటి మహానుభావులు అడుగడుగున అటువంటి మత మార్పిడులు చేసేటటువంటి వ్యక్తులకు తగిన గుణపాఠము బుద్ధి నేర్పుతూ ఉన్నారు. కాబట్టే ఈరోజు మన ధర్మాన్ని మనం కాపాడుకోగలుగుతా ఉన్నాము. అంతేకాకుండా హిందూ ధార్మిక చిహ్నాలను ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గోవు కావచ్చు, తులసి కావచ్చు, ఈ రకమైనటువంటి అన్నిటినీ కూడా కనుమరుగు చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు మనం గమనిస్తూ ఉంటే
మన కుటుంబాల్లో కూడా ఎక్కడైతే గోమాత ఉండాలో గోమాత ఉండేటటువంటి స్థలములో కుక్కలు వచ్చేసాయి, ఎక్కడైతే తులసి మొక్కలు ఉండాలో తులసి మొక్క స్థానంలో మనీ ప్లాంటులు వచ్చేసాయి. ఈ రకంగా మన ధర్మాంతరణ జరుగుతూ ఉన్నది. మన ధర్మాన్ని మనమే గుర్తించకపోతే, మన ధర్మాన్ని మనమే కించపరుస్తే మరి ఈ ధర్మానికి రక్షకులు ఎవరు? ధర్మో రక్షతి రక్షితః అని చెప్పారు. మనం ధర్మాన్ని గనక రక్షిస్తే ఆ ధర్మం మనకు రక్షణ కవచంగా ఉంటుంది, మనల్ని కాపాడుతూ ఉంది. హిందూ ధార్మిక చిహ్నాలైనటువంటి గోవును కించపరచడం మాత్రమే కాకుండా ఇతరత్ర విషయాలు చెప్తా ఉన్నారు. ఏ మాంసం అయితే ఏంది, మేక మాంసం గొర్రె మాంసం తిన్నట్టు ఆవు మాంసం తింటే తప్పేమిటి అని చెప్పి ఇలా ప్రశ్నిస్తూ ఉన్నారు. అటువంటి వాళ్ళకు నేను చెప్పాను, మీరేమంటున్నారు? జీవి జీవే కదా, ఏ జీవి అయితే ఏంటి, అన్ని జీవులు ఒకటే అంటున్నారు. మాంసం మాంసమే కదా, ఏ మాంసం అయితే ఏంటి, అన్ని మాంసాలు ఒకటే కదా అంటున్నారు. అలా ప్రశ్నించే వాళ్లకు నేను కూడా చెప్తున్నాను, పాలు పాలే కదా, ఏ పాలైతే ఏంది, రేపటి నుంచి మీ పిల్లలకు ఆవు పాలు కాదు పంది పాలు తాపండి. తాపడానికి సిద్ధంగా ఉన్నారా? ఆవు పాలకు పంది పాలకు తేడా ఉన్నదా లేదా? అదే రకంగా ఇతరత్ర మాంసానికి గోవు మాంసానికి తేడా ఉన్నది. ఇతరత్ర జీవులైతే గోవు మాకు దేవత. కాబట్టి అన్నిటినీ కూడా ఒకటే ఘాటిన కట్టి హిందూ ధర్మాన్ని కించపరిచేటటువంటి ప్రయత్నం చేయకండి. ఈరోజు కుహన లౌకికవాదులు వారి యొక్క పబ్బం గడుపుకోవడానికి, మన ధర్మాన్ని క్షీణపరచడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మన యొక్క హిందూ ధర్మానికి మూల స్తంభాలు మన యొక్క మఠాలు, మన యొక్క పీఠాధిపతులు, మన యొక్క మఠాధిపతులు. అటువంటి మఠాధిపతులు పీఠాధిపతుల పైన కూడా లేనిపోని అభండాలు మోపి ఆ ధర్మము చెడ్డది అనేటటువంటి చిత్రీకరణ చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ యొక్క వాళ్ళు పన్నేటటువంటి మాయాజాలాన్ని హిందువులంతా కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. హిందూ సమాజం లోపల, హిందువుల లోపల ఎప్పటి వరకైతే చైతన్యము రాదో అప్పటి వరకు మన హిందూ ధర్మానికి ఇలాగే తూట్లు పొడిచేవారు పుట్టుకొస్తారు. ఒకడు చెప్తాడు, 15 నిమిషాలు పక్కకు పెట్టండి మీ హిందువుల కథ చూస్తాను అంటాడు. ఒకడంటాడు, నేను నా నోటి నుండి భారత మాతాకి జై అనను, నా యొక్క పీక మీన కత్తి పెట్టినా నేను భారత మాతాకి జై అనని అంటాడు. అంటే ఈ దేశంలో ఉంటూ ఈ దేశాన్ని కించపరుస్తున్నారు. ఈ యొక్క స్వాతంత్రం వారికి ఎవరు ఇచ్చారు? వారు ఈ స్థాయికి రావడానికి గల కారణం ఏమిటి? సోదరులారా, ఇది మనలో ఉన్నటువంటి అనైక్యత. మనమంతరము కూడా కులము, మతము, వర్గము, ప్రాంతము, భాషము, వేషము, వ్యవహారాల పేరిట మనము ఒకరికొకరు విడిపోయేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఈరోజు సమాజం లోపల, హిందువుల లోపల అనైక్యతను తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బ్రాహ్మణులకు మాదిగలతో పోట్లాట పెట్టడము, హిందువులకు ముస్లింలతో పోట్లాట పెట్టడము, బీసీలకు కింద నిమ్న వర్గాలతో పోటీలకు పెట్టడము. ఈ రకంగా మన హిందూ సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు ఒకరికొకరికి కొట్లాటలు సృష్టించి, మన లోపల విభేదాలు సృష్టించి మనల్ని విడదీసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బ్రిటిషులు సూచించినటువంటి డివైడ్ అండ్ రూల్ పాలసీని మళ్ళీ మన పైన ప్రయోగం చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి మనము కులము, మతము, వర్గము, ప్రాంతము, వేష, భాష ఈ రకంగా ఎక్కడికక్కడ విడిపోకుండా మనమందరం కూడా భారతీయులం, మేమంతా హిందువులం అని చెప్పి ముక్త కంఠంతో గర్జించి హిందువులుగా జీవించాల్సినటువంటి అవసరం ఉన్నది. మత మార్పిడులకు గురి కాకుండా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. మత మార్పిడులకు ప్రలోభాలు చేసేటటువంటి వాళ్ళకు బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. మన ధర్మానికి రక్షకులం మనమే. మన తల్లిని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మనపైనే ఉన్నది. నీ తల్లిని ఎవడైనా ఒక మాట అంటే నీకు ఏ రకంగా ఆవేదన, ఆవేశం వస్తుందో, ఈ దేశాన్ని, ఈ ధర్మాన్ని కూడా కించపరిస్తే అదే స్థాయిలో, అదే రీతిలో తిరగబడి నీ భారత మాతను, నీ హిందూ ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క భారతీయుడిపై ఉన్నది, ప్రతి ఒక్క హిందువుపై ఉన్నది. కాబట్టి ఇకనైనా మనం మేలుకోవాలి, మన ధర్మానికి మనమే రక్షకులుగా ఉండాలి. ఈ రకంగా మన ధర్మంపై దాడి చేసే వాళ్ళను మనము ఖండించాల్సినటువంటి అవసరం ఉన్నది, వాళ్ళను తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. హిందూ ధర్మం గనక లేకపోతే మనకు జీవనము లేదు. ఈరోజు సమస్త ప్రపంచ దేశాలన్నీ కూడా ఆధారపడి ఉన్నాయంటే అది కేవలం హిందూ ధర్మం మూలంగానే నిలబడి ఉన్నాయి. ఈరోజు సున్నాను కనుగొన్నటువంటిది మన భారతీయుడు ఆర్యభట్ట. ఆ సున్నా కనుక లేకపోతే ఈరోజు ప్రపంచ దేశాలు ఇన్ని అభివృద్ధిని పొందేటటువంటివి కావు. రాజకీయ నీతి సూత్రాలు చెప్పినటువంటి చాణక్య మనవాడు. ఈ రకంగా
ప్రతి ఒక్క విషయంలో కూడా మన భారతీయులు, మన హిందువులు ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచి ఉన్నారు. మనది జ్ఞానభూమి, మనది కర్మభూమి, మనది వేదభూమి, మనది పుణ్యభూమి. ఇటువంటి పవిత్రమైనటువంటి భూమిలో పుట్టినటువంటి మనం అందరము కూడా మన కర్తవ్యాన్ని మర్చిపోకుండా మన కర్తవ్య నిర్వహణ చేస్తూ మన ధర్మాన్ని మనం రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మన యొక్క ఓపిక ఏదైతే ఉన్నదో, మన సహనం ఏదైతే ఉన్నదో, దీనిని చేతగానితనంగా భావిస్తున్నారు. మన పైన చిచ్చు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు, మనకు మంట పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైతే కుహన లౌకికవాదులు హిందూ ధర్మం పైన దాడి చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారో, హిందూ ధర్మానికి మంట పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారో, వాళ్ళకు ఒకటే నేను చెబుతున్నాను. ఆ రోజు ఆంజనేయుడి తోకకు నిప్పు పెడితే ఆంజనేయుడు భయపడలేదు, లంకా నగరం మొత్తాన్ని దహనం చేశాడు. అటువంటి ఆంజనేయుని యొక్క వారసులం మేము. మీరు మాకు నిప్పు పెట్టే ప్రయత్నం చేస్తే లంకా దహనం జరిగినట్టుగా దహనం జరగాల్సినటువంటి పని జరుగుతుంది. కాబట్టి హిందువులను రెచ్చగొట్టకండి, హిందువులను అవమానపరచకండి, హిందువులను కించపరచకండి, హిందూ ధార్మిక చిహ్నాలను మీరు తక్కువ చేసి చూడకండి, గోమాతను మీరు అవమానించకండి. ఈ రకంగా మీరు హిందూ ధర్మాన్ని గౌరవిస్తే ఈ హిందూ సమాజం కూడా మిమ్మల్ని అదే స్థాయిలో గౌరవిస్తుంది. కాబట్టి ఒకరినొకరు గౌరవించుకుందాం, ఒకరికొకరు అన్నదమ్ముల్లా మెలిగి ఉందాం, ఒకరినొకరు కూడా ఒక కుటుంబ సభ్యులుగా మనం భావించి ఈ భారత మాత అనేటటువంటి తల్లిని మనం అందరం కూడా తల్లిగా స్వీకరిద్దాం. ఈ దేశంలో ఉండే వాళ్ళంతా కూడా ఒకే కుటుంబ సభ్యులుగా భావిద్దాం. మేము ఎలాగైతే మిమ్మల్ని గౌరవిస్తున్నామో మీరు కూడా అలాంటి గౌరవం కల్పించినప్పుడే మీకు ఈ యొక్క దేశంలో అన్ని రకాలుగా మీరు నిశ్చింతగా ఉండేటటువంటి అవకాశం మీకు లభిస్తుంది. దయచేసి హిందూ మనోభావాలను దెబ్బతీయకండి, హిందూ మనోభావాలను కించపరచకండి అని చెప్పి మీ అందరితో కోరుతూ ఈరోజు హిందువులంతా కూడా ఏకం కావాల్సినటువంటి అవసరం ఉన్నది. మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి, మనం ఆలోచించుకోవాలి. మనకు ఎన్నో రకాల ఇబ్బందులు ఉండవచ్చు, ఎన్నో రకాల కార్యకలాపాలు ఉండవచ్చు, కానీ ఏ గడ్డపై మనం పుట్టామో ఆ గడ్డను రక్షించుకోవాల్సినటువంటి కనీస పుత్ర ధర్మం ఈ యొక్క హిందువులపై ఉన్నది, భారతీయులపై అందరిపై ఉన్నది. కాబట్టి మన ధర్మాన్ని మనం గుర్తెరిగి భారత మాతను ఒక విశ్వగురు స్థానానికి తీసుకువెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నదనేటటువంటి విషయాన్ని చెబుతూ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ జై శ్రీరామ్. దేశం కోసం, ధర్మం కోసం మాట్లాడాలనుకునే వారు సంప్రదించండి 04040500600. ఈమెయిల్ punyabhumibharattoday@gmail.com.